భోగి, సంక్రాంతి ఫెస్టివల్స్ చాలా అంటే చాలా హ్యాపీగా జరుపుకున్నాం. నెక్స్ట్ కనుమ పండుగ. సో, అంతకంటే ముందు ఒక విషయం చెప్తాను. మనకు మన యొక్క లైఫ్‌లో ఏమైనా స్టక్ అవుతున్నాయంటే బయట పనులు అంటే ఇల్లు కట్టాలని డిసైడ్ అయ్యాం. డబ్బులున్నాయి కానీ కుదరట్లేదు. మ్యారేజ్ చేయాలని పిల్లలకి డిసైడ్ అయ్యాం. అన్నీ ఆహ్, ఏర్పరుచుకున్నాం. కానీ మ్యారేజ్ జరగట్లేదు. ఆగిపోతూ ఉంది. కెరీర్‌లో ముందుకు వెళ్ళలేకపోతున్నా. సక్సెస్ అవ్వలేకపోతున్నా. బాగా చదువుతాను. కానీ సక్సెస్ రావట్లేదు. రిలేషన్‌షిప్, హెల్త్, కెరీర్ సో, వీటిలో పనులన్నీ స్టక్ అవుతున్నాయి. కారణం ఏమనుకుంటున్నారు? మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ అని ఆల్రెడీ చెప్పాను. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంకోటేంటంటే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. భోగి, సంక్రాంతి, కనుమ. కనుమ పండుగ రోజు మనం ఏం చేస్తామంటే చక్కగా పశువులను మనం వాటిని శుభ్రం చేసి వాటిని పూజిస్తాం. వాటిని చక్కగా లవ్ చేస్తాం. ఒక సైడ్ వాటిని లవ్ చేస్తూ, పూజిస్తూ, ఇంకొక సైడ్ వాటి శరీరానికి బాధను కలిగించే విధంగా చేస్తూనే ఉన్నామనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది మెయిన్‌గా ఈ ఫెస్టివల్ అనేది మనం ఆహ్, ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నాం. ఈ ఫెస్టివల్ కనుమ ఫెస్టివల్ అవి కూడా మనతో సమానమే అని తెలియజేయడానికే ఉంది. ఆ రోజు మనం పూజిస్తాం చక్కగా. అయితే మనమేం చేస్తున్నాం, ఒక పక్క పూజిస్తాము, ఇంకొక పక్క వాటిల్ని బాధను కలిగించే పనులు కూడా చేస్తున్నాం. మెయిన్ మన యొక్క పనులు బయట స్టక్ అవ్వటానికి మెయిన్ రీజన్ వాటి శరీరాన్ని మనం బాధను కలిగించేలా చేయటమే. మనకు తెలియకుండా జరిగిపోతుంది ఇది. ఎలా అంటారా? మనమందరం కూడా ఒకటే ఎనర్జీ. పక్షులు, జంతువులు, కీటకాలు, మనుషులు ప్రతి ఒక్కటి ఒకటే సోల్. వివిధ రకాల శరీరాలు అంతే. ఏ ఒక్క శరీరానికి బాధను కలిగించినా నువ్వు బాధను కలిగించినప్పుడు అది బాధపడుతుంది కదా! ఆ బాధ అనేది సోల్‌లో పడిపోతుంది. సక్సెస్ ఎక్కడొస్తుంది? బరువు, ఎనర్జీ సక్సెస్ రాదు. ఫ్రీగా ఉంటేనే ఎనర్జీ నీకు సక్సెస్ వస్తుంది. సో, దీని వెనుక ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరే కానీ ఈ యొక్క జంతువులు, పక్షులకు మీరు కానీ వాటి శరీరాన్ని బాధను కలిగించినట్లయితే, దాన్ని మన లోపలికి తీసుకుంటున్నట్లయితే, ఇప్పుడే ఆఫ్ చేయండి. ఎందుకంటే, స్టాప్ చేయండి దాన్ని. ఎనర్జీ అనేది ఎనర్జీకి తెలుసు. ఎనర్జీకి మొత్తం తెలుసు శక్తి. ఎనర్జీ, సోల్‌కి మొత్తం తెలుసు. సోల్‌లో కానీ పడిపోయిందనుకో, సక్సెస్ రాదు. స్టక్ అయిపోద్ది. బయట పనులన్నీ ఆగిపోతుంటాయి. ప్రతి ఒక్కటి కూడా 1 మినిట్‌లో కూడా ఆగిపోతాయి. మొత్తం ఓకే. బట్ 1 మినిట్‌లో కూడా ఒక్క క్షణంలో ఆగిపోద్ది పని. ఎందుకు? ఎనర్జీ ఇక్కడ స్టక్ అవుతుంది. బయట ప్రపంచంలో ఏం లేదు. కనిపించేదంతా మన లోపల ఉందే బయట ప్రపంచంలో మనకు కనిపిస్తుంది. అర్థమవుతుందా? మనం చూసాం కరోనా అప్పుడు. బయట ప్రపంచం ఎలా ఉంది? మనం ఎక్స్‌పెక్ట్ చేసామా? చేయలేదు. బయట ప్రపంచం అలా కనిపిస్తుంది అంటే, మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బయట ప్రపంచంలో మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు బాధ్యత తీసుకొని క్లీన్‌గా చేసుకుంటున్నట్లయితే, క్లీన్ చేసేసినట్లయితే ఎనర్జీని మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్‌ని క్లీన్ చేసినట్లయితే, అలాంటివి ఇంక మనం చూడాల్సిన అవసరమే లేదు. అలాంటిది మనం చూసామంటే ఎనర్జీ ఐ మీన్ అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనలో ఎక్కువ ఉండటం వల్ల కనిపిచ్చేస్తుంది బయట. నెక్స్ట్ మనకు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే, చిన్న ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఏదైనా, అది ఒక హింట్. వదిలేసామా పనులు జరగవు. అలానే పట్టుకోవాలా? పట్టుకోవడం అని కాదు. నువ్వు థింక్ చెయ్యి. ఎందుకు జరిగింది? ఓహ్! ఇది చేశాను. సో, దీనివల్ల. దీన్ని ఇంక నుంచి ఈ ఇన్ఫర్మేషన్‌ని వేసుకోవద్దు. భయం, బాధ, వర్రీ, టెన్షన్ దీనికి సంబంధించి మొబైల్‌లో లేదా టీవీలో చూసినా అవసరం లేని ఇన్ఫర్మేషన్ కదా! పనులు జరగవు. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్లు ఏ ఒక్క శరీరానికి అది మనుషులైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు. ఏ ఒక్క శరీరానికి బాధను కలిగించినా ఎనర్జీ ఐ మీన్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. పనులు జరగవు. అసలు జరగవు అంటే
ఎందుకు జరగవు? మనం చేయకుండా ఉంటే జరిగిపోతాయి. చెప్పాను కదా! చిన్న ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి అదొక హింట్. ఓహ్! నువ్వు ఇది చేసావు. ఇంక నుంచి చేయొద్దు. నువ్వే నువ్వు చేయి. ప్రయత్నాలు చేయి. ఎందుకు జరుగుతుంది? నీకు నువ్వే ఓన్‌గా చెయ్యి. ఒక ప్రాబ్లమ్ వచ్చిందా? ఎందుకొచ్చింది? నేనేం చేశాను? నాలో ఏముంది ఇన్ఫర్మేషన్? నేను ఏ ఇన్ఫర్మేషన్ వేసుకున్నాను? ఏం వేసుకుంటున్నాను? ఏం డిస్కస్ చేస్తున్నాను వేరే వాళ్ళతో? మీ యొక్క పేరెంట్స్‌తో అండ్ మీ యొక్క ఫ్రెండ్స్‌తో చుట్టుపక్కల వాళ్ళతో ఏ విషయాల గురించి ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు? మాట్లాడే వాటిల్లో బాధలున్నాయా? భయాలున్నాయా? కోపాలున్నాయా? టెన్షన్‌లున్నాయా? వరీస్ ఉన్నాయా? చూడండి. ఓహ్! అందుకొచ్చిందా ఇది? ఇంక నుంచి నేను డిస్కస్ చేయను. మీరే ట్రై చేయండి. ఎందుకు వస్తుంది? మీరే మీ యొక్క మీరు ఆహ్, మీరు కానీ దాన్ని ఫోకస్ చేసినట్లయితే ఫోకస్ అంటే యెస్. ఎనర్జీ ఎటు వెళ్తుంది? మీ యొక్క ఎనర్జీ. యెస్. మీరు చూడండి ఇప్పటినుంచి. ఏమైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చిందా? ఓహ్! ఎందుకొచ్చింది అని మీకే తెలిసిపోతుంది. నెక్స్ట్ టైమ్ అది చేయకండి. చూడండి మళ్ళీ. వస్తుందో రాదో. ఎందుకొస్తది? రాదు. ఒకవేళ అయినా వచ్చిందా? ఇన్ఫర్మేషన్ ఉంది. పాస్ట్ లైఫ్‌దుంది. దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. మనకర్థమవుతుంది ఎక్కడి నుంచి వచ్చింది. అంటే ఇన్నర్ చైల్డ్ మన అమ్మ పట్ల ఉన్నప్పుడు అమ్మ, నాన్న ఏమైనా బాధలు వేసుకున్నా ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిపోతుంది గదా! సో, అదా? లేకుంటే పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకుందా? మనకు మొత్తం అర్థమైపోతుంది. నేనేం చేయట్లేదు. నేనేం మాట్లాడట్లేదు. కోపాలేసుకోవట్లేదు. భయాలేసుకోవట్లేదు. ఏ ఒక్క శరీరానికి బాధను కలిగించట్లేదు అంటే పాస్ట్ లైఫ్ నుంచొచ్చింది. అది వెళ్ళిపోతుంది. క్లీన్ చేసుకుంటే పోతుంది. అటువంటి టైంలో మనకు పంచభూతాలు హెల్ప్ చేస్తాయి మనకు. మనం లవ్ చేస్తే. ఏం లవ్ చేయాలి? మనలో లవ్ ఉండాలి. యెస్. మనకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. ఓహ్! ఎందుకొచ్చింది? ఏం చేస్తే వెళ్తది? మనకే అర్థమవుతది. సో, ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. బయట ప్రపంచంలో ఏం లేనే లేదు. ఒకవేళ ఉందంటే మనలో ఉందే, మనం వేసుకుందే, మనం తెచ్చుకుందే, మనం మాట్లాడిందే, మనం బాధపడిందే, మనలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో కనిపిస్తుంది. సో, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. అవసరం లేని ఇన్ఫర్మేషన్‌ను వేసుకోవద్దు. అవసరం లేని ఇన్ఫర్మేషన్‌ను వేసుకోవద్దు, చూడొద్దు, మాట్లాడొద్దు. ఇది అన్నమాట. సో, థాంక్ యూ సో మచ్.